జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అక్రమ గంజాయి రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. గంజాయి నిర్మూలనకు నిరంతరం నిఘా పెడుతూ వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో 2020 నుంచి 25 కేసుల్లో 1,54,00,000 విలువ గల 636 కేజీల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ డిస్పోజర్ కమిటీ ఆధ్వర్యంలో కోర్టు ఉత్తర్వుల ప్రకారం హన్మకొండ సుబేదాలలో కాకతీయ మెడిక్లినిక్ వద్ద సైంటిఫిక్ పద్ధతిలో దహనం చేసినట్లు జిల్లా డ్రగ్ డిస్పోజర్ కమిటీ చైర్మన్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ కారే తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని, జిల్లాల్లో గంజాయి డ్రగ్స్ పై నిరంతరం నిఘా ఉంటుందన్నారు. మత్తు పదార్థాల వినియోగంలో 100 ఏళ్ల జీవితం నాశనం అవుతుందని ఎస్పీ పేర్కొన్నారు. జిల్లాలో అక్రమంగా మాదక ద్రవ్యాలు రవాణా చేసినా, వినియోగించినా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ కిరణ్ కారే హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు పాల్గొన్నారు.